హాయ్, మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారా? కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఎన్ని రోజులు పడుతుంది, అసలు మనం జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోగలమా? మీరు ఆల్రెడీ మీ జర్మన్ లాంగ్వేజ్ లెర్నింగ్ జర్నీని స్టార్ట్ చేస్తుంటే మీకు A to B1 దగ్గర స్టక్ అయిపోయిన ఫీలింగ్ వస్తుందా? మీ లాంగ్వేజ్లో బెటర్మెంట్ ఏం కనిపించడం లేదా? ఈరోజు మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. ఐ థింక్ నేను ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ పర్సన్. జర్మన్ లాంగ్వేజ్ని 0 లెవెల్ నుంచి C1 లెవెల్ ప్రొఫిషియన్సీని విత్ సర్టిఫికేట్తో లెర్న్ చేశాను కాబట్టి ఈరోజు నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నా. అసలు నేను ఎలా నా జర్నీని స్టార్ట్ చేశాను, నాకు ఎన్ని రోజులు పట్టింది జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి, ఈ ప్రాసెస్లో జర్మన్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకుంటే బెటర్ అనిపించిందో ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. అందరిలాగానే నేను కూడా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోకుండానే వచ్చాను. కాకపోతే చాలా త్వరగా జర్మన్ లాంగ్వేజ్ అవసరమని ఆ సర్కమ్స్టెన్స్ ద్వారా రియలైజ్ అయ్యి టైం వేస్ట్ చేయకుండా నేర్చుకోవటం స్టార్ట్ చేశాను. సో ఇనిషియల్గా నేను జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకున్నప్పుడు చాలా ఆలోచనలు ఉండేవి, ఎలా నేర్చుకుందాం ఏంటి అనేది. సో మా యూనివర్సిటీ కూడా మాకు లాంగ్వేజ్ అనేది ఫ్రీగా నేర్పించేది. కాకపోతే ఆ క్లాసెస్, ఆ టైమింగ్స్, పార్ట్ టైం జాబ్ ప్రాపర్గా సెట్ అయ్యేవి కాదు. సో నేను ఆ యూనివర్సిటీ ఆఫర్ చేసిన కోర్స్కి ప్రాపర్గా అటెండ్ అవ్వలేకపోయేవాడిని. నేను ఫస్ట్ నా జర్మన్ లాంగ్వేజ్ని డ్యూలింగోతో స్టార్ట్ చేశాను. టు బి ఫ్రాంక్లీ, నేను ఈరోజు జర్మన్ లాంగ్వేజ్ C1 వరకు అచీవ్ అవ్వగలిగానంటే కన్సిస్టెన్సీ. ఎందుకంటే నేను ఏదైనా సరే స్లోగా నేర్చుకుంటాను, ఫాస్ట్గా ఏది నేర్చుకోలేను. కాకపోతే నేను ఏ విషయంలోనైనా సక్సెస్ అవటానికి నా కన్సిస్టెన్సీ, ఏదన్నా చేయటం స్టార్ట్ చేశాను అంటే ఆపను. అలాగే జర్మన్ లాంగ్వేజ్ కూడా ఫస్ట్ నేను నా జర్మన్ లాంగ్వేజ్ని డ్యూలింగోతో స్టార్ట్ చేశా. చాలామంది మీరు కూడా ట్రై చేసి ఉండొచ్చు డ్యూలింగోతో. ఆల్మోస్ట్ 2 years డైలీ 10 to 15 minutes డ్యూలింగోతో నేను స్పెండ్ చేసేవాడిని, స్ట్రైక్ రేట్ మిస్ అవ్వకుండా. 8 months తర్వాత నేను రిలైజ్ అయింది ఏంటంటే వర్డ్స్ అయితే వస్తున్నాయి కానీ ఆ రిఫ్లెక్షన్ అనేది నాకు కనిపించడం లేదు. ఆ రిపిటేషన్ ప్రాసెస్లో ఒక 1 month అయ్యేసరికి 1 month బిఫోర్ ఏం నేర్చుకున్నామో మర్చిపోయేవాడిని. సో 6-7 months తర్వాత చూస్తే నాకు ఏమి నేర్చుకోలేదనే ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ యూనివర్సిటీస్ లాంగ్వేజ్ని సెమిస్టర్స్తో పాటు ఆఫర్ చేస్తాయి కాబట్టి ఆ యూనివర్సిటీ సెమిస్టర్ దాంట్లో రిజిస్టర్ అయ్యాను. యూనివర్సిటీ ఏదైతే ఫ్రీ క్లాసెస్ని ఆఫర్ చేసిందో వాటిని మిస్ అవ్వకుండా A1 వరకు అయితే కంప్లీట్ చేశాను. అంటే డ్యూరింగ్ ది సెమిస్టర్ ఏమన్నా A1+1 సెమిస్టర్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, అక్కడ A1+2ని ఇంటెన్సివ్ కోర్స్ కింద టీచ్ చేసేవాళ్ళు. అంటే ప్రతి సెమిస్టర్లోనూ మీరు ఒక లెవెల్ కంప్లీట్ చేయొచ్చు అనమాట. అలాగా 3 semesters అయ్యేసరికి మీరు B1 ప్రొఫిషియన్సీకి వచ్చేస్తారు. కానీ నా కేసులో ఏమైందంటే A1 వరకు కంప్లీట్ చేసిన తర్వాత పార్ట్ టైం జాబ్ వల్ల కానీ నాకు యూనివర్సిటీ అసైన్మెంట్స్ నేను టైం ప్రాపర్గా మేనేజ్ చేయలేకపోయేవాడిని. సో క్లాసెస్కి అటెండ్ అవ్వడం కుదిరేది కాదు. ఎందుకంటే యూనివర్సిటీ ఏవైతే క్లాసెస్ ఆఫర్ చేస్తుందో ఫిక్స్డ్ టైమింగ్స్లో ఆఫర్ చేస్తుంది. సో యాజ్ ఏ స్టూడెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఆ టైమింగ్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమైపోతుంది. సో ఏంటంటే నేను తర్వాత A1 తర్వాత యూనివర్సిటీలో ఏదైతే లాంగ్వేజ్ ఫ్రీగా ఆఫర్ చేస్తారో దాన్ని కంటిన్యూ చేయలేకపోయాను. ప్లస్ ఏంటంటే నాకు అది అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. అందులో క్లాస్లో ఆల్మోస్ట్ 25-30 members ఆన్లైన్లో ఉండేవాళ్ళు. మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉండేది కాదు. ఆన్లైన్ క్లాసెస్ అవటం వల్ల ఎప్పుడు కూడా నాకు ఆ సబ్జెక్ట్ ఎక్కుతుందనే ఫీలింగ్ వచ్చేది కాదు, ఏదైనా నేర్చుకుంటున్నానే ఫీలింగ్ కూడా వచ్చేది కాదు. అందుకనే నేను A1 కంప్లీట్ చేసిన తర్వాత ఆ యూనివర్సిటీ కోర్స్ని డిస్కంటిన్యూ చేసి నాకు నేనుగా అట్లీస్ట్ వారానికి 5 hours జర్మన్ లాంగ్వేజ్కి అలొకేట్ చేసేవాడిని. అంత సెల్ఫ్ లెర్నింగ్. ఎగ్జామ్స్ ఏమి రాయలేదు నేను అప్ టు B1 వరకు వచ్చేంత వరకు. యూట్యూబ్లో వీడియోస్ చూడటం, PDF ఫైల్ డౌన్లోడ్ చేయటం, ఆ PDF ఫైల్ ఏదైనా ఉంటే వాటిని ప్రాక్టీస్ చేయటం. టైం అనేది ఫిక్స్ చేసుకునేవాడిని. అంటే అట్లీస్ట్ వారానికి 5 days లాంగ్వేజ్ మీద ఇన్వెస్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయింది. అది కన్ఫామ్గా ఫాలో అవుతూ ఉండేవాడిని. ఏ యూనివర్సిటీలోనూ ఎన్రోల్ అవ్వకుండా నాకు నేనుగా ఫ్రీ రిసోర్సెస్తో నేర్చుకోవడానికి, అంటే B1 వరకు రీచ్ అవ్వడానికి నాకు 2 years పట్టింది. ఆ తర్వాత B2 సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి 1 year పట్టింది. C1 సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి ఇంకో 1 year పట్టింది. అంటే నాకు 0 level నుంచి C1 వరకు రీచ్ అవ్వడానికి 4 years పట్టింది. కాన్స్టెంట్గా లాంగ్వేజ్ మీద ఏదో ఒక టైంలో మీరు టైం ఇన్వెస్ట్ చేస్తే
మీరు C1 లెవెల్ రీచ్ అవ్వడానికి 4 years. మీకు లాంగ్వేజ్ నేర్చుకోవటం ఈజీ అయితే C1 లెవెల్కి మీరు రావడానికి 3 years పడుతుంది. B2 లెవెల్ రావడానికి 2 years పడుతుంది. ఈవెన్ మీకు B1 సర్టిఫికేట్ వచ్చినా సరే మీరు జర్మన్ లాంగ్వేజ్ని ఫ్లూయెంట్గా మాట్లాడలేరు. మీకు జర్మన్ నేటివ్ స్పీకర్స్ మాట్లాడుతుంది మీకు అర్థం కాదు. మీకు B1 లాంగ్వేజ్ వరకు రీచ్ అయితే జర్మన్ లాంగ్వేజ్ని సెన్స్ చేస్తారు. అంటే ఎదుటోడు చెప్తుంది ఎంతకంత అర్థం అవుతుంది. బేసిక్ కమ్యూనికేషన్ చేయగలుగుతారు మీరు. A1 A2 అయితే మీరు ఏమీ చేయలేరు. అంటే నేను మీకు అనిపించు, చాలా మంది నాకు అలా అనిపించింది. నేను A1 A2 రేంజ్లో ఉన్నప్పుడు లేదా A2 వరకు వచ్చేసాను, అసలు నాకు ఏమి మాట్లాడటం వచ్చేది కాదు, చదివేది అయితే అర్థమయ్యేది కాదు. మీకు లాంగ్వేజ్ మీద కాన్ఫిడెన్స్ వచ్చి ఓకే నాకు జర్మన్ లాంగ్వేజ్ మీద ఎంతకంత తెలుసు కాన్ఫిడెన్స్ వచ్చేది మట్టుకి B2 లెవెల్లోనే. మీరు B2 లెవెల్ రీచ్ అయ్యేంత వరకు కూడా కాన్ఫిడెన్స్ అనేది రాదు. నేర్చుకునే ప్రాసెస్లో నాకేమనిపించిందంటే జర్మన్ లాంగ్వేజ్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్తో కంపేర్ చేసి నేర్చుకోకూడదు. ఆ గ్రామర్ కానీ వొకాబులరీ కానీ ఏది కూడా, అంటే కొన్ని మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్తో ఫిమిలారిటీ ఉండొచ్చు, కానీ సెంటెన్స్ ఫార్మేషన్లో కానీ ప్రతి లాంగ్వేజ్కి ఒక లాజిక్ ఉంటుంది కదా, ఆ లాజిక్ జర్మన్ లాంగ్వేజ్కి టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు కనుక జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారంటే మీరు దీన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్తో కంపేర్ చేయొద్దు. ఒక న్యూట్రల్ లాంగ్వేజ్ లాగా ట్రీట్ చేసి నేర్చుకోండి. ప్లస్ నేను స్టార్టింగ్లో వొకాబులరీ నేర్చుకుంటున్నప్పుడు ఇండివిజువల్ వర్డ్స్ నేర్చుకునేవాడిని. అంటే ఫ్యాన్ టోటలిష్ అంటే రెస్పాన్సిబుల్, అలా నేను ఓన్లీ వర్డ్ నేర్చుకునేవాడిని. కానీ మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు అంటే మీరు ఏ వర్డ్ నేర్చుకున్నా విత్ ఆర్టికల్తో నేర్చుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. మీరు కనుక లాంగ్వేజ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడే ఆ రకంగా నేర్చుకోవటం స్టార్ట్ చేయకపోతే మీరు B1 B2 రేంజ్కి వచ్చిన తర్వాత ఆ సెంటెన్స్ ఫార్మేషన్లో కానీ సెంటెన్స్ని ప్రాపర్గా స్ట్రక్చర్ చేయడంలో కానీ ఈ ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందుకనే మీరు జర్మన్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసిన day 1 నుంచి కూడా విత్ ఆర్టికల్ నౌన్స్ని నేర్చుకోవాలి. దాంతోపాటు ఇంపార్టెంట్ ప్రపోజిషన్స్. ఇక్కడ కూడా ప్రపోజిషన్స్ కూడా బై హార్ట్ చేసేయాలి. మీరు ఏదైనా సరే ప్రపోజిషన్ వస్తుందంటే ఇక్కడ ప్రపోజిషన్స్కి లాజిక్ ఉండదు, దాని బిహైండ్ ఒక థియరీ కూడా ఏముండదు. మీరు బండ గుర్తుంచుకోవాలి, బై హార్ట్ చేయాలి. అది కూడా మీరు గ్రాడ్యువల్గా మీరు గ్రాస్ప్ చేసుకోవాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ప్లస్ మీరు కనుక డ్యూలింగ్లో కనుక జర్మన్ లాంగ్వేజ్ స్టార్ట్ చేస్తే ఓన్లీ డ్యూలింగో మీద రిలై అయ్యి మీరు ప్రొఫిషియన్సీని ఇంక్రీజ్ చేసుకోలేరు, మీరు ఏమీ నేర్చుకోలేరు. డ్యూలింగో ఏంటంటే మీకు జస్ట్ వొకాబులరీని డెవలప్ చేసుకోవడానికి, బిల్డ్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీని ఇంక్రీజ్ చేయదు, మీకు ఓవరాల్ కమాండ్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 hour జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, దాంట్లో ఒక 15 minutes మాత్రమే డ్యూలింగోకి ఇవ్వాలి. రిమైనింగ్ టైం అంతా కూడా వేరే రిసోర్సెస్, ఏదైనా బుక్ కానీ ఏదైనా సరే మీరు వాడండి. ప్లస్ మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటుంటే జర్మన్ నేటివ్ స్పీకర్స్ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డాయిచ్ విత్ బెంజమిన్, వాళ్ళు క్లియర్గా లెవెల్ బై లెవెల్ ప్లేలిస్ట్ క్రియేట్ చేశారు. సో ఆ లెవెల్స్ని బట్టి మీరు కనుక మీరు ప్రాపర్గా ఆ ప్లేలిస్ట్ని ఫాలో అయితే ఈజీగా మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. అది ఆన్లైన్లో నేర్చుకుంటారా, ఆఫ్లైన్లో నేర్చుకుంటారా, లేకపోతే 1-to-1 సెషన్లో నేర్చుకుంటారా, అది మీకు మీరు అసెస్ చేసుకోవాలి. అంటే ఇది టోటల్గా ఏంటంటే మీ లెర్నింగ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. నాకు పర్సనల్గా ఏంటంటే నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నేను టైం స్పెండ్ చేస్తాను. ఇవి ఆన్లైన్ క్లాసెస్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్లో కానీ ఒక ఫిక్స్డ్ టైంలో మీ టైంని అలొకేట్ చేయాల్సి ఉంటుంది. యాజ్ ఏ స్టూడెంట్కి వచ్చినప్పుడు మీ పార్ట్ టైం వల్ల కానీ వీటి వల్ల కానీ అట్ని ప్రాపర్గా మీ టైం షెడ్యూల్లో సింక్రనైజ్ చేసుకోవటం అనేది కష్టం అవ్వచ్చు. సో మీకు మీరు సెల్ఫ్ అసెస్ చేసుకోండి, ఏ మెథడ్ ఆఫ్ లెర్నింగ్ అనేది మీకు బెటర్ రిజల్ట్ ఇస్తుందో అది ఇనిషియల్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేయండి. అంటే ఐ మీన్ టు సే ఫస్ట్ మీరు లెర్నింగ్ స్టార్ట్ చేయండి, ఒక 1-2 monthsలోనే మీకు క్లారిటీ వస్తుంది. ఏదైనా సరే ఒక మెథడ్ మీరు ట్రై చేస్తున్నప్పుడు అట్లీస్ట్ 3 weeks అని టైం ఇవ్వాలి. ఆ మెథడ్ని రిజల్ట్ వస్తుందా లేదా ఆ మెథడ్లో అనేది తెలుసుకోవడానికి. అందుకనే మీరు ఏదైనా ట్రై చేయాలంటే అట్లీస్ట్ 3 weeks దాని మీద ఎఫర్ట్స్ పెట్టి అప్పుడు చెక్ చేయండి మీకు ఎంతో కొంత బెటర్మెంట్ ఉందా మీ లాంగ్వేజ్లో, మీరు మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుందా, మీ లాంగ్వేజ్ని ప్రాపర్గా గ్రాప్ చేయగలుగుతున్నారా అనేది నోటీస్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా సరే జర్మన్ లాంగ్వేజ్ వింటూ ఉండండి. ఇప్పుడు మీరు నన్ను అడిగితే ఏ రోజున నాకు ఆ ఫ్లూయెన్సీ వచ్చిందో నాకు తెలియదు. వన్ ఫైన్ మూమెంట్ ఆ లాంగ్వేజ్లో చాలా కంఫర్ట్గా ఫీల్ అయిపోయి కాన్ఫిడెంట్గా మాట్లాడటం అనేది స్టార్ట్ అయిపోయింది. దానికి నేను అనుకునే మెయిన్ రీజన్ లిజనింగ్.
మేము ప్యాసివ్గా జర్మన్ లాంగ్వేజ్ వినటం వల్ల నేను మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా వర్డ్స్ అనేది వస్తూ ఉండేది. సో మీరు కనుక జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశారంటే మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు ఫ్రీ టైము జర్మన్ లాంగ్వేజ్ వింటూ ఉండండి. అర్థమైనా అర్థం అవ్వకపోయినా మీరు అర్థమవుతే, ఎందుకంటే మీకు అర్థమైతే కొంచెం ఎక్కువసేపు వినగలుగుతారు. మీకు లాంగ్వేజ్ అర్థం కావట్లేదు అనుకో, మీకు 10-15 మినిట్స్కి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అయినా పర్లేదు, అట్లీస్ట్ ఆ 10-15 మినిట్స్ అయినా సరే అర్థమైనా అర్థం అవ్వకపోయినా వినడానికి ట్రై చేయండి. ఆ రిజల్ట్ మీకు B1 లెవెల్కి వచ్చిన తర్వాత, అంటే ఒక 1-2 years తర్వాత మీకు తెలుస్తుంది. ప్లస్ ఎవరైతే ఇండియా నుంచి జర్మనీ వచ్చి జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో, అంటే 1-2 years నేర్చేసుకుందాం అనుకుంటున్నారో, అది హైలీ ఇంపాసిబుల్. ఇది అయ్యేది కాదు, సచ్చేది కాదు. అనవసరంగా హోప్స్ తోటి రావద్దు. ఇట్స్ లాంగ్వేజ్ అనేది లాంగ్ మారథాన్. ఇట్ టేక్స్ టైం. మీరు మేబీ సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్ అయ్యొచ్చు, మీరు క్లాస్ ఫస్ట్ అయ్యి ఉండొచ్చు, మీకు పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉండొచ్చు, కానీ లాంగ్వేజ్ అనేది టోటలీ డిఫరెంట్. మీకు అకాడమిక్లో మంచి గ్రేడ్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది ఈజీ కాదు. లాంగ్వేజ్ అనేది ఒక ఆర్ట్. అది అందరికీ రాదు. ఇన్ కేస్ మీరు లక్కీ ఫెలో అనుకోండి, అంటే లాంగ్వేజ్ నేర్చుకోవడం మీకు ఈజీ, ఫాస్ట్గా నేర్చుకుంటారు. జర్మనీలో కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్నా, లైఫ్లో సెటిల్ అవుదాం అనుకున్నా, జర్మన్ లాంగ్వేజ్ లేకుండా మీరు సెటిల్ అవ్వలేరు. 4 years ఆఫ్ టైమ్, అట్లీస్ట్ 3 years ఆఫ్ టైం లాంగ్వేజ్ మీద ఇన్వెస్ట్ చేయగలను అనుకుంటేనే జర్మనీ రండి. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 5 years, 6 years, 7 years, 8 years నుంచి జర్మనీలో ఉండి ఒక ముక్క మాట్లాడడం చాలా మంది చూశాను. అంటే రేపు పొద్దున్న మీకు జర్మన్ లాంగ్వేజ్ నేర్చేసుకుంటే జాబ్స్ వచ్చేస్తాయా? అలా ఏం కాదు. అంటే మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకునేది మీ సర్వైబిలిటీ కోసం. జర్మన్ లాంగ్వేజ్ వచ్చేసిన సరే జాబ్ రాకపోవచ్చు, ఈ జర్మన్ కల్చర్లో ఇంటిగ్రేట్ అవ్వలేకపోవచ్చు, కానీ జర్మన్ లాంగ్వేజ్ అనేది ప్రైమరీ క్రైటీరియా. అది మట్టుకు మీరు మర్చిపోవద్దు. అయితే ఇంకా ఆల్మోస్ట్ కవర్ చేసినట్టున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే, అంటే జర్మన్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలి, ఎక్కడైనా స్టక్ అయ్యని అనిపిస్తే కనుక కింద కామెంట్ చేయండి. ఆ ఫ్రీజింగ్ పొజిషన్ నుంచి ఎలా బయట లాగాలో నేను మీకు చెప్తాను. బాయ్.